50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి హామీ. సో ఈ ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతోన్న చర్చ మహారాష్ట్రలో ఆ కూటమికి కలిసి వస్తుందా? ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ముస్లింలు వద్దన్నా మహావికాస్ అఘాడీకే ఓటేస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముస్లిం ఓటింగ్ ప్యాటర్న్స్ మనం గమనిస్తే వ్యూహాత్మకంగా బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. మీకు ఎంఐఎం లాంటి పార్టీలు దీన్ని డిస్టర్బ్ చేసడానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేసినా ప్రజలు ముస్లిం ఓటర్లు అంగీకరించలేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించే శక్తి సమాజ్వాదీ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఓటేశారు. బెంగాల్లో బీజేపీని ఓడించే శక్తి తృణమూల్ కాంగ్రెస్కు ఉంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేశారు. తెలంగాణలో ఈవెన్ కాంగ్రెస్కు, కర్ణాటకలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు ఉంటే కర్ణాటకలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అయ్యారు. ఈవెన్ జేడీఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ ఓటేయలేదు, జేడీఎస్ బీజేపీతో కలిసి ఉన్నందుకు. సో తెలంగాణలో కూడా ముస్లిం ఓటు మా కేసీఆర్కున్న ఇమేజు, ఓవైసీతో ఉన్న స్నేహము ఇవన్నీ ఉన్నా కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద డెంట్ కొట్టగలిగింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగానే ర్యాలీ అయింది కాంగ్రెస్ వైపు ఓటింగ్. అందువల్ల ముస్లిం ఓటింగ్ ఎలాగూ మహావికాస్ అఘాడీకి పడుతుంది. కానీ ముస్లిం రిజర్వేషన్లను పదే పదే చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఆయుధం కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆ ముస్లిం రిజర్వేషన్లు ఉపయోగించుకొని బీజేపీ రెండు పనులు చేస్తుంది. ఒకటి, హిందూ కన్సాలిడేషన్ చేసి సామాజికంగా మరాఠాలు, ఓబీసీలు, దళితులు ఇలా డివిజన్స్ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని పొలిటికల్గా యునైట్ చేస్తానికి యాంటీ ముస్లిం సెంటిమెంట్ను బీజేపీ వాడుతుంది. రెండవది, ముస్లిం రిజర్వేషన్లను చూపి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు దెబ్బ తగులుతుంది అని వాళ్ళలో కూడా ఫియర్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళలో ఆ ఫియర్ను క్రియేట్ చేసి తన పైన లోక్సభ ఎలక్షన్ల టైంలో ఇండియా కూటమి చేసిన అటాక్ నుంచి బీజేపీ బయటపడదలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడడం ఒక రకంగా బీజేపీకి అది లాభం జరుగుతుంది, ఆ డిబేట్ ఎంత ఎక్కువ జరిగితే. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అసలు ఈ హిందూ ముస్లిం నరేటివ్ పనిచేస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎలక్షన్ల టైంలో బీజేపీ యూపీ, రాజస్థాన్ ఇవన్నీ పెద్ద ఎత్తున హిందూ ముస్లిం నరేటివ్ నడిపింది. కర్ణాటకలో మనం చూసాం, ఇజం అని, హలాల్ అని, టిప్పు సుల్తాన్ అని మామూలుగా నడపలేదు కదా. కానీ ఏం జరిగింది, ప్రజలు అవన్నీ పట్టించుకోలేదు, ప్రజలు తిరగబడి ఓటేశారు. మాకు అవసరం లేదు ఇవన్నీ హిందూ ముస్లిం గోడలు అని. యూపీలో మీకు సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు బీజేపీ కన్నా. అయోధ్యలో బీజేపీని ఓడించారు. మీకు బద్రీనాథ్లో ఉప ఎన్నికలో బీజేపీని ఓడించారు. సో పుణ్యక్షేత్రాల్లో ఉన్న చోట కూడా బీజేపీని ఓడించారు. అంటే మీ హిందూ ముస్లిం పంచాయతీ మాకు అవసరం లేదు అని. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో శివసేన కూడా ఓట్లేశారు ముస్లిం ఓటర్లు. అందువల్ల ఈ హిందూ ముస్లిం పంచాయతీకి ప్రజలు అట్రాక్ట్ అవుతారా చూడాలి. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు బీజేపీ ఆశ ఏంటంటే హిందూ యూనిటీని అంశంగా తీసుకొని ఎలక్షన్లో గెలవాలని. దానికి ముస్లిం రిజర్వేషన్లను కూడా బీజేపీ ఉపయోగించుకుంటుంది. బట్ ఏదైనా ఈ అంశం పైన ఎక్కువగా దాన్ని ఎంఫసైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది.